ఖానాపూర్ మున్సిపల్ పీఠం దక్కించుకున్న తర్వాత రితీష్ రాఠోడ్ మనతో ఉన్నాడు. రితీష్ రాఠోడ్తో ఒకసారి మాట్లాడిద్దాం. రితీష్ రాఠోడ్తో మాట్లాడించి తెలుసుకుందాం. ఏం చెప్తారు? ఏంటి అసలు పరిస్థితి? ఖానాపూర్ ప్రజల అభిష్టం వారి తీర్పు మేరకు ఈరోజు ఖానాపూర్లో బీజేపీ పార్టీ చైర్మన్ స్థానాన్ని మరియు బీఆర్ఎస్ పార్టీకి వైస్ చైర్మన్ స్థానాన్ని ఈరోజు కేటాయించి మేమందరం కలిసి గెలిపించుకున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని అవాంతరాలు సృష్టించినా, ప్రజాస్వామ్యాన్ని కాలరాసినా, వాళ్ళ కౌన్సిలర్లను ఎత్తుకోపోయినా నేను ఒకటే చెప్పిన, నీకు మాత్రము మున్సిపల్ పీఠానికి తక్కనీయమని ఛాలెంజ్ చేసిన. ఈరోజు మున్సిపల్ పీఠంలో బీజేపీ అభ్యర్థి అంకం మౌనిక గారిని మరియు వైస్ చైర్మన్గా మన సోహెబ్ గారిని ఈరోజు బలపరిచి గెలిపించడం జరిగింది. ఏంటంటే ఏం చెప్తారు? అంటే మీ ఇద్దరి పొత్తు, బీఆర్ఎస్ బీజేపీ రెండు పొత్తు, ఇది అక్రమ సంబంధం. మేము ముందే చెప్పాం, మీకు ఏమాత్రమైన నైతిక విలువలు ఉంటే కలిసి రావద్దు, సింగిల్గా రావాలి అని చెప్పి. నీకు సిగ్గు, మానం, లజ్జ అనేది ఉంటే ఇక ఉన్నోనికి మాట్లాడుతున్నా నేను, ఉంటే నువ్వు మున్సిపాలిటీ వైపు రావద్దు. నీకు మూడే ఇచ్చిర్రు, నువ్వు ఇండిపెండెంట్ని కొనుక్కున్నావు, చలో ఏదో చేసినావు. నిన్న బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ ఎందుకు ఎత్తుకోపోయినావు? ఏం అవసరం నీకు? నువ్వు ఎత్తుకోపోయినావు. పోని ఎత్తుకోపోతే నిన్న అయినా మా వాళ్ళు 7 నీ దగ్గర 6 ఉన్నారు. అయినా నిన్న ఎలక్షన్ ఆఫీసర్ మీద దాడి చేసినావు, ఎలక్షన్ ప్రక్రియను డిస్టర్బ్ చేసినావు. ప్రజాస్వామ్యంలో ఒక లీడర్గా నువ్వు, ఒక పొలిటికల్ లీడర్గా పనికిరావని నిన్న నిరూపించుకున్నావు నువ్వు. ఎందుకంటే నిన్న నువ్వు ప్రవర్తించిన తీరు నీలో షాడిష్ రూపాన్ని చూపించింది. ఒక దౌర్జన్యకరమైన ఒక లీడర్కు పనికిరాని వాడిని చూపించింది. ప్రజలకు పనికిరాని వాడిగా నువ్వే చూపించినావు నిన్న. ఎందుకంటే ప్రజా తీర్పు పోయి ఇక్కడ మనల్ని నాయకులు చేసేది ఎవరు? ప్రజలు. వారి అభిష్టం మేరకు మనం పనిచేయాలి. వాళ్ళు ఓట్లు వేస్తే, వాళ్ళు బిచ్చమనే ఓటు వేస్తే మనము వాళ్ళ కోసం సేవ చేసే సేవకులం మనం. కానీ వాళ్ళ తీర్పును నువ్వు నిర్ణయించడానికి, వాళ్ళ తీర్పును నువ్వు కాలరాయడానికి నువ్వు, ఇది హిట్లర్ కాలం కాదు, ఇది ప్రజాస్వామ్య భారతదేశం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనకుంది. ప్రజాస్వామ్యం కాపాడడం కోసం మేము ఇద్దరం కలిసినాం. ఖానాపూర్ అభివృద్ధి విషయంలో మా ఇద్దరి 7 కౌన్సిలర్లతో సహకారంతో ఖానాపూర్ అభివృద్ధి చేసుకుంటాం. కేంద్ర సహకారంతో ఖానాపూర్ అభివృద్ధి చేసుకుంటాం. ఈ విజయానికి మాకు సహకరించిన మా రాష్ట్ర అధ్యక్షులు నిన్న రామచంద్రరావు గారు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళు రాష్ట్ర ఎన్నికల అధికారికి మరియు మా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి వారి ఆదేశానుసారం ఈరోజు ప్రశాంతంగా జరిగింది. 10 నిమిషాల్లో, ఈరోజు 15 నిమిషాలు మీరు గమనించారు. 15 నిమిషాల్లో జరగాల్సిన ఎలక్షన్ని నువ్వు 3.5 గంటలు ఆపావు. ఆపిన తర్వాత అధికారులను బెదిరించి తీసుకోపోయినావు. ఏముంది ఇది? ప్రజాస్వామ్యానికి నువ్వేం విలువ ఇస్తున్నావు? ఏమైనా అంటే నేను అంబేద్కరిజం ఫాలో అవుతా, ఉద్యమాలు చేసినోని కావు. ఉద్యమాలు చేసేటోళ్ళు ఎక్కడైనా చిల్లర పడితే అది ఏరుకునేటోని నువ్వు, అంతే తప్ప నువ్వు ఉద్యమకారుడి కావు. ఏదైనా అనుకోకు. నువ్వు ఉద్యమాలు చేసిన ఏం చేసినావు? ఎవరో ఉద్యమాలు చేస్తే వాళ్ళ ముందు పోయి జెండా పట్టుకున్నావు. నువ్వు దానికి నేను ఉద్యమాలు చేస్తున్నాను తిరుగుతున్నావు. ఇంకొకసారి నువ్వు బీజేపీ పార్టీని కావచ్చు, టీఆర్ఎస్ పార్టీని కావచ్చు కించపరిచే విధంగా మాట్లాడితే మాత్రం నీకు పుట్టగతులు ఉండవు. ఖానాపూర్ ప్రజలే వాళ్ళ చేతులు ఏదొస్తే దాంతో కొడతారు పోయి. జాన్సన్కు మీకు ఇద్దరి మధ్యలో మ్యూచువాలిటీ కలిసింది రాజకీయ పరంగా. రితీష్ రాఠోడ్ ఎంపీకి వెళ్ళిపోతాడు, జాన్సన్ ఏడో ఎమ్మెల్యేగా ఉంటాడని ఒక ప్రచారం ఉంది. ఏమంటారు దీని మీద? అన్న, ఇది రాజకీయ ఎమ్మెల్యే ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్లు మన చేతిలో ఉండేటి కావు. అవి రాష్ట్ర పార్టీలు నిర్ణయించేటోళ్ళు. మేము ఖానాపూర్ ప్రజల అభిష్టము, వారి అభిప్రాయము, వారి తీర్పును గౌరవించే ఈరోజు మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంటాం. మున్సిపల్ ప్రజలకు మీరు ఏం చెప్తారు? రితీష్ రాఠోడ్ ఇప్పుడు బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు. ఏం చెప్తాడు ఈ ప్రాంత ప్రజలకు, జిల్లా ప్రజలు? ఖానాపూర్ మున్సిపాలిటీకి మీరిచ్చిన తీర్పును మేము గౌరవిస్తూ ఈరోజు మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకున్నాం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి పరంగా అన్ని విధాల ఖానాపూర్ను అభివృద్ధి పరంగా ఎమ్మెల్యే అడ్డుకున్న, మంత్రి అడ్డుకున్న, సీఎం అడ్డుకున్న ఖానాపూర్ అభివృద్ధిని మాత్రం మేము చేసే చూపిస్తాము. ఈరోజు అమృత్ పథకం కింద 22 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఖానాపూర్ను అభివృద్ధి చేయడానికి అనేక నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మీరు షీపూర్లు కొనడానికి పైసలు లేవు మీ దగ్గర, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. షీపూర్లు పెన్షన్లు ఇస్తలేవు. ఎవరైతే ఎంప్లాయీస్ రిటైర్ అయినరో
జీవితాంతం వారి జీవితం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసము ధారపోసిన వారి జీతం పైసలు కూడా నువ్వు, వాళ్ళు సెక్యూరిటీ డిపాజిట్ కూడా నువ్వు ఈరోజు వాళ్ళకి ఇస్తలేవు అంటే నువ్వు ఏం గవర్నమెంట్ నడిపిస్తున్నావు? మొన్న రైతు బంధు అన్నావు, ఒక్కొక్కరికి 6,000 ఇచ్చినావు రాష్ట్రం మొత్తం. ఒక ఎకరానికి ఇచ్చేది 2 ఎకరాలకు అదే ఇచ్చినావు, 30 ఎకరాలకి అదే ఇచ్చినావు, 10 ఎకరాలకు అదే ఇచ్చినావు, 15 ఎకరాలకు ఇచ్చినావు. అంతే. నీ పని ఏంది? ప్రజలకు టోపీ పెట్టే ప్రభుత్వం నడుపుతుర్రు మీరు తప్ప వేరేదేం లేదు. రైట్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రజలకు టోపీ పెట్టే పాలన నడుస్తుంది, లేకపోతే ఏం లేదు. మేము ఏంటన్నది రాష్ట్ర పార్టీలు, మా పార్టీలు నిర్ణయిస్తాయి. కానీ ఇక్కడ ఖానాపూర్ ప్రజల అభిష్టం మేరకు ఖానాపూర్ మున్సిపల్ స్థానాన్ని ఈరోజు ఇద్దరం కలిసి కైవసం చేసుకున్నాం. రానున్న రోజుల్లో అభివృద్ధి దిశగా ప్రయత్నం చేస్తామని ఆర్టీవీతో రితీష్ రాఠోడ్ మాట్లాడారు.